మేమందరం మా ఊరి చెరువుని కాపాడుకోవడానికి చెరువు దురాక్రమణ జరిగిందని ఇక్కడ అప్పీల్ చేయడానికి వచ్చాం. ఇక టీఆర్ఎస్ నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు 19 ఎకరాలన్నర చెరువు ఈరోజు 7-8 ఎకరాలకు వచ్చేసింది. మొత్తం చెరువే కాకుండా బఫర్ జోన్లో కూడా ఒక ఫంక్షన్ హాల్ కట్టారు. గవర్నమెంట్ ల్యాండ్, దానికి అసలు పర్మిషన్ లేదు. సర్వే నెంబర్ 14-32 ఈ సర్వే నెంబర్లని సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పి మేము తిరిగితే ఆ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ మీద సర్వే చేయడానికి వస్తే ఆ సర్వేకు మీరందరూ కూడా అక్కడ ఉండాలని మాకు కలెక్టర్ గారు అప్పుడున్నట్టు రఘునందనరావు చెప్తే మేము అక్కడ వెళ్ళి ఉండడం వల్ల ఆడికి సర్వే చేయడానికి వచ్చినటువంటి ఆఫీసర్ కోసం మేము వెయిట్ చేస్తుంటే ఈ ఎవరైతే బఫర్ జోన్లో ఫంక్షన్ హాల్ కట్టాడో ఈయన ల్యాండ్ గ్రాబర్స్ని ఆ రౌడీ మూకనంతా జమ చేసి వాళ్ళకి డబ్బులు మద్యం మాంసం అంతా ఇచ్చి మా అందరి మీద అటాక్ చేయడం జరిగింది. ఇందులో 12 మంది ఉండేవాళ్ళం. 12 మందిలో ఒక సీనియర్ ఎక్స్ మ్యాన్ నారాయణ అనేసి పాపం చాలా మంచి వ్యక్తి. ఆయన పెద్ద మనిషి, ఆయన దెబ్బలు కొట్టడం వల్ల ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆయన ఒక 6 months లోపలనే చనిపోవడం జరిగింది. అలాగే మా ప్రెసిడెంట్ అయినటువంటి సాయి కుమార్ మీద, ఈ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రామరెడ్డి గారి మీద, వీరి మీద కూడా అటాక్ చేశారు. వీరు ఆ దెబ్బలకు తట్టుకోలేక 30-40 రోజులు హాస్పిటల్ ఉండడం కూడా జరిగింది. ఈ దెబ్బలు తిన్న తర్వాత వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళు చేసిన కంప్లైంట్ మీద ఏ కేసులు మాత్రం పెట్టలేదు పోలీసు వాళ్ళు. కానీ వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఇచ్చినటువంటి దాని కంప్లైంట్ మీద మా అందరి మీద మాత్రం SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టి 7 సంవత్సరాల నుంచి మేము కోర్టుకు తిరుగుతున్నాం. 7 సంవత్సరాల నుంచి మేము కోర్టుకు తిరుగుతుంటే 7 సంవత్సరాల నుంచి వాడు ఫంక్షన్ హాల్ రెంట్కి ఇచ్చి ఆ డబ్బులతోటి వాళ్ళ ఆఫీసర్లను వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ గడుపుతూ ఉన్నాడు. కాబట్టి గత ప్రభుత్వమే అన్యాయం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరిగినా, భూక్రమణలు జరిగినా, చెరువులు ఆక్రమించినా సరైన పద్ధతిలో చర్య తీసుకుంటామని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ కూడా దివ్య గారు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మేమందరం ఈరోజు నిర్ణయం తీసుకొని ఆమెకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె కూడా దానికి మంచిగా స్పందించి మీరు వెళ్ళి కలెక్టర్ గౌతమ్ గారిని కలవండి, కలెక్టర్ గౌతమ్ గారు తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. నేను మాకు సీనియరు కాంగ్రెస్లో, మేము టీఆర్ఎస్లో ఉద్యమం చేసినాం. 2001 నుంచి కూడా కేసీఆర్ గారి బాటలో నడిచి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి బలైనటువంటి ఉద్యమకారుణ్ణి మల్కాయిరి కాన్స్టిట్యున్సీ యాప్రాల నుంచి మన యాప్రాల నాగిరెడ్డి చెరువు కోసం మేమందరము ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే జాయింట్ యాక్షన్ కమిటీ కావాలనేసి, ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఏదైతే ప్రయత్నం చేసి ఎట్లయితే కోదండరామ్ గారిని వాడుకున్నారో, సేమ్ మా ప్రాంతంలో మేము కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా అయితే చేసిండో మేము కూడా అదేవిధంగా అందరం ఏకమై, అన్ని కుల సంఘాలు ఏకమై, అంటే ఇది జాయింట్ యాక్షన్ కమిటీ ఓన్లీ ఫర్ మా డివిజన్ వరకే. ఎందుకు ఈ చెరువులకు, ఈ గవర్నమెంట్ స్థలాలను కాపాడుకోవడానికి మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే వాడు కూడా నేను కూడా ఉద్యమకారుని అనేసి ఒక బిరుదుతో ముందుకొచ్చి ఆనాడు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫంక్షన్ హాల్ కడుతున్నప్పుడు మేము చెప్పాం, కట్టొద్దు, ఇక్కడ మీరు పర్మిషన్ లేదు కదా, ఎట్లా కడుతున్నారని కూడా అడిగాం. అడిగితే అది మా జనూను, మాది పట్టాల్యాండ్. నన్ను ఆల్రెడీ, నేను కూడా టీఆర్ఎస్ వ్యక్తిని కాబట్టి నన్ను బీజేపీలు అడిగారు, నువ్వు ఎందుకు ఇస్తలేవు అప్లికేషను, నువ్వేమన్నా కుమ్మకైనావా అనేసి అన్నారు. అంటే నేను అడిగినాను అతను, బై నువ్వు పార్టీలో ఉన్నావు కదా అనేసి అడిగాను. అడిగితే లేదు నా జనూన్ ఉంది, అసలు నా సెంటు భూమి కూడా అసలు గవర్నమెంట్ ల్యాండ్ లేదని చెప్పేసి చెప్పిండు. అయితే ఇప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను అప్లికేషన్ ఇవ్వమంటారు, ఎందుకంటే నేను డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను డివిజన్ ప్రెసిడెంట్గా నేను అప్లికేషన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని కుల సంఘాలని, అన్ని పార్టీలను ఏకం చేసుకొని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మా అంటే మా ఊరిని కాపాడుకుందాం, మా ప్రాంతాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి చెరువుని కాపాడుకుందామని ఏకమై మరి ఆ రోజు మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆర్టీఐలు అడిగినప్పుడు ఈ ఫంక్షన్లు అయితే DNR ఫంక్షన్లు ఏదైతే ఉందో దానికి అసలు పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు మాకు ఆర్టీఐలో రిటర్న్ రిప్లై ఇచ్చారు. ఇస్తే మేము అడిగాం, ఏందని, ఇక అది నా ఇష్టం పై నువ్వు ఏం చేస్తావు చేసుకున్నాడు. అంటే నేనేమంటున్నా అంటే ఇది ఊరుకు సంబంధించింది కాబట్టి నువ్వు ఎంత ఎంక్రోచ్మెంట్ అయినావో అంత తీసేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు రెడ్డిస్, మేమేమో కుర్మోలం, యాదవ్స్ ఉన్నారు, SCలు ఉన్నారు, STలు ఉన్నారు, BCలు అంతా, అంటే ముద్రాజులు ఉన్నారు, అందరం రెడ్డిలు కూడా ఉన్నారు. వాళ్ళు రెడ్డిలు కూడా ఇంట్లో మాతో పాటు ఉన్నారు. ఎందుకంటే రెడ్డి, ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి అనే తోడు టీఆర్ఎస్ పార్టీకి పట్టిన శని. టీఆర్ఎస్ పార్టీకే కాదు, టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఒక శని, రాష్ట్రానికే శని, కానీ మా ఊరికి కూడా శని. ఈడు ఎట్లా అంటే ఆడ కేసీఆర్ దోసుకుంటుండు, మా ఊర్లో వీడు దోసుకుంటుడు. వీడు ఏమనంటే నేను అది చేసినా ఇది చేసినా ఏం లేదండి. ఈ రోజు మమ్మల్ని చూపించి 10,000-5,000 తక్కువకి ఇస్తున్నాడు ఫంక్షన్ హాల్. మాకు తెలిసిన వాళ్ళు కూడా 5-10 వేలు తక్కువ వస్తుంది కదండి, గరీబోళ్ళు పోయి అలా చేసుకుంటున్నారు. అలా ఫంక్షన్లకు పోలేని పరిస్థితులలో ఉన్నామండి. నేనేమంటున్నా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని, మున్సిపల్ చేయాల్సిన పని, ఇరిగేషన్ చేయాల్సిన పని మేము చేస్తూ ఉన్నాం.
మేమందరము అన్ని పనులు చేసుకుంటోళ్ళం, మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మాకు కూడా బాధ్యతలు ఉన్నాయి. అవి పక్కన పెట్టి మా ఊరిని మా కాపాడుకుందామనే ఉద్దేశంతో ఇరిగేషన్ పని మేమే చేసినాము, రెవెన్యూ పని మేమే చేసినాము, మున్సిపల్ పని మేమే చేసినామండి. వీళ్ళు ఏంటంటే మేము చెప్తున్నాం కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతని మేమే గెలిపించాం. ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నా, ఆనాడు కేసీఆర్ గారిని బొందబెట్టడానికి ఎంపీగా గెలిపించుకుంది మాలాంటోళ్ళే. ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నా, మాలాంటోళ్ళు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది పనిచేసినాం. ఆనాడు ప్రశ్నించే గొంతు ఒకటి ఉండాలని చెప్పి ఆనాడు ఎంపీగా గెలిపించుకున్నాం, ఈనాడు మళ్ళీ సీఎంగా గెలిపించుకున్నాం. కాబట్టి నేను ఏమంటున్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, మా కోసం ఏం చేయకండి, మా ఊరు కోసం చేయండి సార్. ఎందుకంటే మా ఊర్లో అన్ని కులాలు ఏకమై బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వాడు లక్షలు సంపాదించుకొని మా మీదనే ఖర్చు పెడుతున్నాడు సార్. మేమేం ద్రోహం చేసినాం, మేము సంపాదించుకునే దాంట్లోకి ఒక 10% మేము ఖర్చు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. మీ అధికారులు చేయాల్సిన పని సార్. మీరు కావాలంటే ఒక స్పెషల్ బ్రాంచ్ మా మీద, స్పెషల్ వర్గాన్ని ఒక అధికారులని ఏర్పాటు చేసి, మేము ఇట్లా తప్పు చేస్తే మా మీద శిక్షణ చేయండి. ఒకవేళ వాళ్ళు శిక్షణ చేస్తే ఈజీగా అయిపోతుంది సార్. మీరు ఒక స్పెషల్గా మా ఊరికి ఒకటే కాదండి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది రాష్ట్రంలో బలైతా ఉన్నారు. వాళ్ళందరి కోసం చెప్తా ఉన్నారు సార్. ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళని ఎంచుకోండి, ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళని ఒకసారి మీరు దృష్టి పెట్టండి. అధికారులకు ఒక స్పెషల్ బ్రాంచ్ని పెట్టండి సార్. మాలాంటి వాళ్ళు ముందుకు వస్తాం, మా ప్రాణాలు అడ్డం పెట్టానా కానీ ఇలాంటి వాళ్ళని మేము బయట తీసుకొస్తాం. ఖచ్చితంగా ఉద్యమాలు చేసేవాళ్ళం సార్, భయపడేటోళ్ళం కాదు. కేసీఆర్ తాత వచ్చినా మేము ఇలాంటి వాళ్ళకి భయపడేటోళ్ళం కాదు. కాబట్టి ఇంకా కొట్లాడుతూ ఉన్నాం, కోర్టుకు తిరుగుతూ ఉన్నాం. అసలు ఎండాకాలం వస్తే ఈరోజు అండి అలుగు ఉండాల్సిన ప్లేస్లో అలుగు లేదండి, తూము ఉండాల్సిన ప్లేస్లో మొన్న చూడండి ఎంత దొంగ ప్రభుత్వం ఉండే అంటే, ఎవరన్నా బిల్డర్లకు ఇస్తారా అండి? ఎవరన్నా డెవలప్మెంట్కు దేఖ్బాల్ కోసము, టేక్ కేర్ కోసము ఒక బిల్డర్కి ఇచ్చిరండి. ఆడొక దొంగ, ఇద్దరు కలిసిరండి బీఆర్ఎస్లో. ఆడు కార్పొరేటర్గా ఉండే, వీడికి తొత్తుగా ఉండే. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిరు, మీద వాడున్నాడు, వాడు మొత్తం ఎంక్రోచ్ అయ్యిండు, మొత్తం ఎఫ్టీఎల్కి వచ్చిండు. కింద వీడున్నాడు, వీడు ఇదేంది అలుగుని ప్లస్ ఈ తూమ్ని రెండింటిని కబ్జా చేసేసిండు. అంటే ఇక్కడ చూస్తే బఫర్ జోన్స్ ఎంక్రోచ్మెంట్స్ అయినాయి, నాలాల ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. అక్కడ బండును కూడా తవ్విరండి, కట్ట నుంచి బఫర్ జోన్ ఉండాలండి 9 మీటర్స్, అక్కడ నుంచి నాలా ఉండాలి, ఆ నాలా నుంచి మళ్ళీ బఫర్ జోన్ ఉండాలి, దాని తర్వాతనే పర్మిషన్స్ ఇవ్వాలి. అసలు ఎండాకాలం కాదు, మొన్న రాత్రిపూట దొంగతనంగా అది తూమ్ను ఓపెన్ చేసిరండి, పెద్ద పైపులు వేసిరు. ఎందుకంటే వానికి సేఫ్టీ, వీనికి సేఫ్టీ. తూమ్ దగ్గర అసలు అలుగుండాల్సిన చోట తూమ్ దగ్గర పెద్ద పైపులు వేసారు. అలా చరిత్రలో తూమ్కి ఎవరికైనా ఇంత పెద్ద 8 మీటర్స్ పైపులు వేస్తారండి? తూమ్ దగ్గర ఏరు. అసలు మీకు తెలిసిన కాడికి రెవెన్యూని కానీ మీ స్పెషల్ బ్రాంచ్ ఒక స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని కాపాడండి సార్. అదేవిధంగా మాలాంటి వాళ్ళు ముందుకు వస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది, మీకు కూడా ప్రజలకు సేవ చేసినట్టు ఈజీగా, అంటే దొంగలను ఈజీగా పట్టుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు మేమే నేను బలైపోయి తిరుగుతూ ఉన్నామంటే, ఒక ఉద్యమకారునికి బహుమతి ఇచ్చింది కేసీఆర్. ఏంటంటే ఒక అట్రాసిటీ, అంటే ఫాల్స్ కేసు అండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎదురుపోయినాం, ఆనాడు టీడీపీ పార్టీకి ఎదురుపోయినాం. ఇలాంటి లుచ్చా కేసులు ఎవరు పెట్టలే. ఇంత లుచ్చా కేసును నేను తెచ్చుకున్న తెలంగాణలోనే నా మీదనే కేసు పెట్టిరే అనే బాధతో నేను చాలా కుంగిపోయినా, చాలా బాధపడ్డాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నమ్మినాం, ఖచ్చితంగా ఆయన భరోసా మీద ఖచ్చితంగా మా ఊరికి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇన్ని ఏళ్ళ సంది వాళ్ళు కేసు కట్ చేస్తలేరు, మరి అదేంతో తీస్తలేరు. మరి ఇంకెన్ని రోజులు అంటే వాళ్ళు చూస్తారు, ఎన్ని రోజులు అంటే వాళ్ళు తిరుగుతారు. వాళ్ళ పిల్లలు పెళ్ళాము అందరు ఉన్నారు కదా, ఒక్కరు కాదు, ఎంతమంది ఉన్నారు, 10 మంది. 10 మందికి ఏదో ఆపత వస్తుంది, సంపద వస్తుంది ఏమన్నా అంటే పోకుంటే దొంగలు రాలేదన్నట్టు ఆ బాధ ఉంటుంది. అదొక్కడికి కేసు కూడా కట్ చేయాలి. ఇవి ఒక్కరి సమస్య కాదు, ఇక్కడ అందరం వచ్చినాము, ఊరు సమస్య. ఒకరి గురించి మాట్లాడుతానేమో, అది ఒకరి గురించి ఏదో ధర్మం చేసి మాట్లాడుతారు, వాళ్ళ గురించి కొట్లాడుతారు అన్నట్టు కాదు. ఇది అందరి గురించి మాట్లాడేది. మీరు కరెక్ట్గా దృష్టి పెట్టి మా సమస్యని మీరు సాల్వ్ చేయాలని మేము ఇక్కడ దాకా వచ్చినాం. సాయం పెట్టి అందరం ఉన్నాం. ఒకరి గురించి కొట్లాడతలేడు, ఆయన అందరి గురించి కొట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఈ దృష్టికి తీసుకుపోవాలి రేవంత్ రెడ్డి సార్ అని మేము మనవి చేసుకుంటున్నాం. చెరువు కోసం ఇప్పుడు మాట్లాడింది సాయి, ఇట్లా మాట్లాడింది, దాని గురించి న్యాయం చేయాలని కేసీఆర్ సార్ తనకి వచ్చిన, రేవంత్ రెడ్డి సార్ తనకి వచ్చినాం మేము. అంతా వాళ్ళు ఇక్కడ మాట్లాడిందంతా అక్కడ చేరేస్తారని, న్యాయం జరగాలని ఇక్కడ దాకా వచ్చినాం మేము.